ఇప్పుడు మనసు చేత, వాక్కు చేత, కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు. ఈ మూడిటిని పాపము యందు ఉపయోగించలేదు. తనంత జాగ్రత్తగా జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా, మీరు చేసుకున్న కర్మ కారణమైందా? కర్మ కారణమైంది. మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు. మళ్ళీ నిన్న చెప్పాను కదా, శుక్ల చింత అని ఒక చింత, ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి వాసనల యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలోకి ఎడతాడు. అన్నీ పాపకర్మలే. వాక్కుతో పాపం, మనస్సుతో పాపం, శరీరంతో పాపం, ఈ మూడు తప్ప పుణ్యం అన్నది లేదు. ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు. ఈశ్వరుడు తిరియక్కు చేస్తాడు, వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు. ఏమంటే మేము ఈ చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినవి బానే ఉన్నాయి, మనసుతో చేసినవి కూడా ఉంటాయా? ఉంటాయి. మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం.